హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ ఫ్లాట్ గా ఓపెన్ అయినాయని చెప్పుకోవాలి. నిఫ్టీ చూస్తే అరౌండ్ 24,249 దగ్గర 0.65% గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,127 దగ్గర అరౌండ్ ఒక 78 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం గమనించాం. సో ఏషియన్ మార్కెట్స్ లాభాలతో ట్రేడ్ అవుతున్నా మన మార్కెట్స్ మాత్రం గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యాయి. 3 మార్కెట్స్ మార్నింగ్ చూస్తే పాజిటివ్ బయాస్ లో ఉండే కాస్పీ ఇండెక్స్, తైవాన్ ఇండెక్స్, జపాన్ ఇండెక్స్ ఇవి. బట్ మన మార్కెట్స్ మాత్రం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యాయి చెప్పుకోవాలి. సో లాస్ట్ నైట్ అమెరికా మార్కెట్స్ చూసుకుంటే మాత్రం బాగా పతనం అయ్యాయని చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ ఫెడ్ మీట్ పాలసీ. సో అది కాస్త పాజ్ అని చెప్పుకోవాలి. నో చేంజ్ ఇంట్రెస్ట్ రేట్ అని ఖర్చు అని చెప్పేశాడు. సో ఎలాగైతే ఉన్నాయో రేట్ డిసిషన్స్ అలాగే ఉంటాయి అని చెప్పేసి సో క్లియర్ గా చెప్పడంతో మార్కెట్స్ చాలా పతనమయ్యాయని చెప్పుకోవాలి యుఎస్ మార్కెట్స్. అలాగే వాళ్ళ ఇన్ఫ్లేషన్ నెంబర్ చూస్తే మాత్రం 2% అని టార్గెట్ అని చెప్పారు. 10 years బాండ్ yield కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాము. సో అది కాస్త చూస్తే మాత్రం వాళ్ళది 4.7% కి వెళ్ళింది చెప్పుకోవాలి. సో దీంతో యుఎస్ ఎకనామిక్ చూసుకుంటే మాత్రం నెగటివ్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. సో మనం గ్లోబల్ గా మనం మాట్లాడుకుంటుందే బ్రెంట్ క్రూడ్ చూసుకుంటే మాత్రం 91.5 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది ప్రస్తుతం చెప్పుకుంటే. సో రిజల్ట్ సెక్షన్స్ కూడా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మనకి 70% ఆఫ్ రిజల్ట్స్ అయిపోయాయని చెప్పుకోవాలి పాజిటివ్ బయాస్ తోని. సో దీంతో మనం మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక బులిష్ క్యాండిల్ ఏర్పడింది. మార్నింగ్ ఒక ఎత్తు అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes ఒక ఎత్తుగా మారింది మార్కెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి హైని బ్రేక్ చేయలేకపోయింది నిఫ్టీ త్రూ ఆఫ్ ది డే. సో అది కాస్త 245 తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి ఒక 85-90 పాయింట్స్ దాకా వెళ్ళడం కూడా మనం గమనించాం. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం అరౌండ్ త్రూ ఆఫ్ ది డే చూస్తే 140-150 పాయింట్స్ అబరేషన్స్ లోనే నిఫ్టీ ట్రేడ్ అని చెప్పుకోవాలి. సో లాస్ట్ 7 సెక్షన్స్ నుంచి మనం నిఫ్టీ గమనిస్తే మాత్రం ఒక హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ అనేది జరగడం మనం కనిపిస్తా ఉంది నిఫ్టీ పరంగా. లాస్ట్ ఫ్రైడే చూస్తే మాత్రం 23,606 దాకా ఉండే కాస్త ఈ రోజు చూసుకునే వారు 24,388 దాకా రావడం మనం కనిపిస్తోంది. సో అరౌండ్ మనకి నిఫ్టీ చూస్తే 720 పాయింట్స్ లోనే ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ క్రియేట్ అవడం మనం గమనిస్తున్నాం. దీని బేస్ చూసుకుంటే మాత్రం మార్కెట్ టోటల్ బుల్స్ గ్రిప్ లో వచ్చింది. అది కన్ఫర్మేషన్ రావాలి అంటే డెఫినెట్ గా ఇట్ షుడ్ టు బి క్లోజ్ అబౌట్ 24,380 లెవెల్ బికాస్ ఆఫ్ అది 200 DMA బార్ వాల్యూ. దాని అబౌవ్ 1 or 2 days క్లోజ్ అవుతే మాత్రం మార్కెట్స్ టోటల్ గా బుల్స్ గ్రిప్ లో మార్కెట్ ఉండే ఆస్కారం ఉంటుంది. లేదంటే గతంలో కూడా మనకి ఈ హైస్ కి బ్రేక్ వచ్చి అక్కడ నుంచి ఫాల్స్ బ్రేక్అవుట్ రావడం కూడా మనం గమనించాం. సో అలాంటి సినారోస్ ఎగ్జిబిట్ అయ్యే ఆస్కారం ఉందా అంటే ట్రంప్ లాంటి ఏదైనా స్టేట్మెంట్స్ ఇస్తే గానీ అపార్ట్ ఆఫ్ ద టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్రకారం హ్యాజ్ ఆఫ్ నో బై అండ్ డిప్ స్ట్రాటజీ మూడ్ లో నిఫ్టీ కనిపిస్తా ఉంది. సపోర్ట్ చూస్తే మాత్రం 23,800 గతంలో ఉండే అది కాస్త ఇప్పుడు 24,079 మారింది బికాస్ ఆఫ్ దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకు కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతానికి మార్కెట్స్ చూస్తే మాత్రం ఈ రోజు ఒక చార్పీ ట్రేడ్ అని చెప్పుకోవాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సేమ్ సిమిలర్ ప్యాటర్న్ అనే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీతో పోల్చుకుంటే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం మార్నింగ్ నుంచి చాలా ఓపెన్ హై బోత్ ఆర్ సేమ్ ఉండే. అది కాస్త 57,127, 57,136 అనేది మార్నింగ్ ఓపెన్ అండ్ హై. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండడంతో మార్కెట్స్ బుల్స్ ట్రాప్ లో మార్కెట్ రాలేకపోయింది. బట్ లాస్ట్ 15 minutes లో మాత్రం అది మార్కెట్స్ ని ఆ డే హైని కట్ చేసి పైకి వెళ్ళి చెప్ప అంటే ఒక లాంగ్ లెగ్ డోజీ లాంటి ఫార్మేషన్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీకి. బట్ ఈ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పుంజుకుంటుందా లేదా అంటే డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. 200 DMA బార్ వాల్యూ అయితే ఉందో 57,267 ఎబో అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవ్వాలి. లేదంటే రేపు మార్నింగ్ దాని ఎబో ఓపెన్ అయినా గానీ ఒక 5 to 10 minutes ఒక క్యాండిల్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్ గా లాంగ్ బిల్డప్ చేయొచ్చు. అక్కడ నుంచి ఇంకా 600-700 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఆస్కారం సింగిల్ డే వీకెండ్ లో ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా కాషియస్ గా ఉండాలి ట్రేడ్ చేయాలని చెప్పి. లాస్ట్ 1 week నుండి చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అని చెప్పుకోవాలి. హయ్యర్ ఎండ్ ఆఫ్ హై చూసుకుంటే మాత్రం 57,824, లోయర్ ఎండ్ ఆఫ్ బెట్ చూసుకుంటే మాత్రం 56,023. సో అరౌండ్ ఒక 1,800 పాయింట్స్ అబరేషన్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1 week నుంచి ఎగ్జిబిట్ అవుతా ఉంది. అది బ్రేక్అవుట్ ఇవ్వాలా లేదా అన్నది మన క్లోజింగ్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. సో రేపు మార్నింగ్ 57,267 ఎబో ఓపెన్ అవుతే మాత్రం డెఫినెట్ గా లాంగ్ బిల్డప్ చేయాలి. కింద డౌన్ సైడ్ లో ఒక 160-180 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, హైయర్ సైడ్ అప్పర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి అక్కడ నుంచి 300-400 పాయింట్స్ రివార్డ్ దొరికే ఆస్కారం కనిపిస్తా ఉంది. సపోర్ట్ పాయింట్ చూసుకుంటే మాత్రం డౌన్ సైడ్ లో 56,517 ఉంది. దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో అది మేబీ బ్రేక్ డౌన్ అవుతే మాత్రం సో ఫర్దర్ గా మనకి 56,023 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది.
సో అలాగే మనకి సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఆటో, ఐటీ. సో ఐటీ అయితే మనకు వరుసగా ఈ రోజు 3వ రోజు కూడా లాభాల్లో మనకు కనిపిస్తుంది. సో 24,000 నిఫ్టీని స్టెబిలిటీగా వస్తుందంటే టెక్నాలజీ స్పేస్ అని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ 24,200-250 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటూ నిఫ్టీ టెక్నాలజీ స్పేస్ కూడా మనకి చాలా సహకరించింది చెప్పుకోవాలి. సో లాస్ట్ 3 days లో మంచి ర్యాలీ అని చూసాం. సో లాస్ట్ 1 month లో చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ 18% ర్యాలీ ఇచ్చింది. దాని తోడు హెచ్సిఎల్ టెక్ 25%, టీసీఎస్ 20% ఇలాంటి ర్యాలీ ఇవ్వడంతో సో టెక్నాలజీ స్పేస్ ప్రస్తుతానికి సస్టైన్ అవుతుంది. సో లాస్ట్ 1 month బ్యాక్ చూసుకుంటే మాత్రం సెల్ ఆన్ రైజ్ మోడ్ లో మనమే టెక్నాలజీ స్పేస్ మాట్లాడుకున్నాం. ప్రస్తుతం చూస్తే మాత్రం మనకి టెక్నాలజీ స్పేస్ ఒక బై అండ్ డిప్ స్ట్రాటజీతో హైయర్ హైస్ లాగా మనకి వెళ్ళడం మనం గమనిస్తుంది. కాబట్టి దీనికి మేబీ ఇంకా ఫర్దర్ గా మూవ్ ఉంటుందా లేదా అంటే ఇంకా కొనసాగాలి. ఇంకో 1 to 2 weeks ఇలాగే మనకి టెక్నాలజీ స్పేస్ పెరిగితే మాత్రం మనకి హైయర్ సైడ్ డెఫినెట్ గా అప్ మూవ్ చూసే ఆస్కారం మనకి టెక్నాలజీ స్పేస్ లో కనిపిస్తా ఉంది. కన్సూమర్ డ్యూరబుల్ చూసుకుంటే 0.5% నుంచి 1% ర్యాలీ చూడగలిగాం. సో మనకి నిఫ్టీని డ్రాగ్ చేసిందంటే ఈ రోజు రియాలిటీ స్పేస్, సింగిల్ రియాలిటీ స్పేస్ అరౌండ్ 2% డ్రాగ్ చేసిందని చెప్పుకోవాలి. సో దీంతో దాని తోడుగా పిఎస్యూస్ బ్యాంక్, మెటల్స్, మీడియా, ఎఫ్ఎంజీ స్పేస్ ఇలాంటి అన్ని రంగాలు చూసుకుంటే మనం నెగిటివ్ ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. రియాలిటీ స్పేస్ లో లూజర్స్ చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్, లోదాగ్, శోభ, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే ఫార్మా స్పేస్ చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్ లో ఆల్కెమ్, దివిస్ ల్యాబ్, పీపీఎల్ ఫార్మా, లారస్ ల్యాబ్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాల్లో కనిపించాయి. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం గ్లెన్మార్క్ ఫార్మా, బయోకాన్, సిప్లా, అరవిందో ఫార్మా లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే మనకి ఈ రోజు పాజిటివ్ రిజల్ట్ తో రియాక్షన్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం రెడింగ్టాన్ అరౌండ్ 10% ర్యాలీ చూడగలిగాం. అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6%, ఎంఓఐఎల్ చూసుకుంటే మాత్రం 8% ర్యాలీ అనేది మనం చూడగలిగాం ఈ రోజు. అలాగే నెగిటివ్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం హెగ్జావేర్ టెక్ అయితే 6.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. వారి ఎనర్జీస్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 4% డౌన్ అని చెప్పుకోవాలి. పిస్టే స్టాక్ చూసుకుంటే మాత్రం 3.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్ లో. ప్రాఫిట్ బుకింగ్ స్టాక్ చూసుకుంటే మాత్రం పీసీబీఎల్ 6.5% ర్యాలీ చూడగలం. జే అండ్ కే బ్యాంక్ చూసుకుంటే మాత్రం 2.5% డౌన్ లో ట్రేడ్ అవడం మనం ఈరోజు 3 లిస్టింగ్స్ అయ్యాయి. అందులో ఇండో మిమ్ చూసుకుంటే మాత్రం 710 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 46% మనకి గ్రే మార్కెట్ ప్రైస్ ఏదైతే లిస్టింగ్ ప్రైస్ ఉందో దానికి 46% ర్యాలీ అనేది స్టాక్ లో చూడగలిగాం ఈ రోజు. లోహియా స్టాక్ చూసుకుంటే మాత్రం 16% ర్యాలీ, ఎక్స్ట్రాక్ట్ నెట్ చూసుకుంటే మాత్రం 1% ర్యాలీ అని చూసాం. 52 weeks లో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం కర్ణాటక బ్యాంక్ చూసుకుంటే 3% ర్యాలీలో మనకు కనిపిస్తా ఉంది. అలాగే సోనం బిఎండబ్ల్యూ చూసుకుంటే మాత్రం 742 దగ్గర ట్రేడ్ అవుతుంది. 3% ర్యాలీ అనేది మనం చూడగలుగుతాం ఈ స్టాక్స్ లో. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిసెస్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ బై అండ్ డిప్ స్ట్రాటజీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. డెఫినెట్ గా 1 or 2 days వెయిట్ చేయాలి. అండ్ 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందనుకున్నారో 57,267 20 DMA బార్ వాల్యూ దాని అబో సస్టైన్ అవుతే మాత్రం రేపు మార్నింగ్ 15 minutes క్యాండిల్ దాని అబో క్లోజ్ అవుతే ఒక లాంగ్ బిల్డప్ చేయడం ఇట్స్ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.